హలో అండి. ఈరోజైతే మంచి బ్లౌజ్ డిజైన్‌తో అయితే మేము ముందుకొచ్చేసానండి. ఇదేంటంటే బ్లౌజ్‌లోని ఒకవైపు హ్యాండ్స్ పెట్టేగా మరొక వైపు మనకి అంచనేది మిగిలిపోయిద్ది కదండీ! అది యూజ్ చేసి చాలా ఎక్కువ పీస్ అవసరం లేదు. కొంత పీస్ ఉన్నా సరిపోతుంది. అయితే దీనికోసమని ఈ బ్లౌజ్ కోసం మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసరికి 7 ఇంచెస్ తీసుకున్నానండి. అందులో మనకి నెక్ కోసమని 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అండ్ మీ యొక్క నెక్ డీప్ కూడా ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకొని నేను ఎలా అయితే చూపించానో అదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి. కాకపోతే మీరు దీనికోసం బక్రం వచ్చేసి మీ యొక్క బ్లౌజ్ హైట్ ఎంతైతే ఉందో మొత్తం హైట్‌కి తీసుకోండి. కంపల్సరీ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫుల్ బక్రం అనేది పైనుంచి కింద వరకు మీ యొక్క బ్లౌజ్ యొక్క హైట్ ఎంతైతే ఉందో ఖర్చుతో సహా మొత్తంగా అయితే తీసుకోండి. ఇప్పుడు మీ యొక్క నెక్ డీప్‌ని ఒక 4 ఇంచుల వరకు ఇలా వెడల్పు మార్కింగ్ చేసేసుకొని ఇలా బాక్స్ లాగా అయితే ఫస్ట్ మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కిందకొచ్చేసరికి 3.5 ఇంచులైతే మార్కింగ్ చేయండి. అంటే మరీ ఎక్కువ బ్రాడ్ కాకుండా ఉండడం కోసమని. ఇప్పుడు 3.5 ఇంచీలు అండ్ ఒక 1 ఇంచి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకోండి మళ్ళీ. నేను ఎలా అయితే చెప్తున్నానో అదే ప్రాసెస్‌లో మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు దీనికి పైన ఇలా బోట్ షేప్‌లో అయితే రౌండ్‌గా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మార్కింగ్ చేసుకోండి కంపల్సరీ. ఇప్పుడు నేనేం చేశాను, ఆల్రెడీ నెక్ డీప్ అనేది ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకున్నాను కదా! మీరు కూడా అలాగే రెండో మార్కింగ్ కూడా చేసేసుకోండి. ఫస్టు ఇలా మార్కింగ్ చేసుకొని అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా మధ్యలోకి ఒక మార్కింగ్ చేయండి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఒక మధ్యలోకి ఒక మార్కింగ్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్‌గా కిందకే తీసుకొచ్చేసేయండి. ఈ విధంగా అనమాట. చూడండి మళ్ళీ మరొకసారి అయితే గీస్తున్నాను. ఇలా ఒక్కసారి ముందు రఫ్‌గా గీయండి. మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం ఒక్కసారి అయితే ఫస్ట్ రఫ్‌గా గీసుకొని అది కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకొని మళ్ళీ ఒరిజినల్‌గా అయితే గీసుకోండి. ఒకవేళ ఫస్ట్ అటెంప్టే కరెక్ట్‌గా వచ్చేస్తే వెంటనే కట్ చేసేసేయండి. ఇంక టైం వేస్ట్ చేయకుండా. ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో అలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకొని వచ్చేసేయండి. మీకు ఇంకా షేప్ రాలేదు అనిపిస్తే చాక్ పీస్ కలర్ అనేది మార్చుకొని మళ్ళీ కరెక్ట్‌గా షేప్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ మీరు మార్కింగ్ చేసుకొని కట్ చేసేసేయండి. కాకపోతే మీరు మర్చిపోకుండా చేయవలసింది బక్రం అనేది పైనుంచి కిందకి మీ యొక్క బ్లౌజ్ హైట్ 14 15 ఖర్చుతో కలిపి మొత్తంగా అయితే తీసుకోండి. నేను ఇది బ్యాక్ హుక్స్ పెట్టాను కనుక మిడిల్‌లో కూడా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు చూడండి షేప్ అనేది ఇలా వస్తుందనమాట. అర్థమైంది కదా మీకు? అంటే షేప్ చూపించడం కోసమని ఇలా పెట్టాను. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తారు అంటే ఈ బక్రాన్ని షైనింగ్ వచ్చేదేమో కింద వైపు అంటే లైనింగ్‌కి అటాచ్ చేసేసేయండి. ఈ విధంగా 2 కూడా అటాచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ కట్ చేసేసేయండి. అంటే అవి ఉండటం వల్ల మనకి ఎక్కడి నుంచి వేస్తున్నామో లెక్క అనేది తెలియదు. అందుకని పైన ఒక 1/2 ఇంచి వరకు ముక్క అనేది ఉంచేసి మిగిలింది మొత్తం కట్ చేసేసేయండి. ఎందుకంటే మనం దానికి అటాచ్ చేయాలి అంటే మనకి తెలియాలి ఎక్కడి వరకు పెడుతున్నాము ఏంటి అనేది. అందుకని కంపల్సరీ లేదు మేము ఈజీగా పెట్టేసుకోగలమంటే మీ ఇష్టమండి. ఇప్పుడు ఇలా పెట్టేసి డైరెక్ట్‌గా ఇలా లైనింగ్ వైపు అటాచ్ చేసేసేయండి. కుట్టుకొని వచ్చేసేయండి. వీలైతే ముందు పిన్స్ పెట్టేసుకోండి అటు ఇటు కదలకుండా ఉండడం కోసమని. పిన్స్ పెట్టుకొని అటాచ్ చేయండి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలాగే అటాచ్ చేసుకోండి. మీకు ఇలా కాదు మాకు పైపింగ్ వద్దు అనుకుంటే మెయిన్ క్లాత్ మీద ఉల్టా పెట్టేసి కుట్టు వేసుకొని వచ్చేసి దాన్ని రివర్స్ తిప్పేసేయండి. నేను చాలా నెక్స్ట్ పెట్టాను కదా! ఎలా ఉల్టా తిప్పాలనేది మీకు క్లియర్‌గా చాలా వీడియోస్‌లో ఉన్నాయి చూడండి. మీరు పైపింగ్ వద్దు అనుకుంటే. కానీ పైపింగ్ కావాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే వేసుకోండి కరెక్ట్‌గా. ఇప్పుడు ఇటు అటు కూడా అటాచ్ చేసేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని వచ్చేసేయండి. షేప్ అనేది కరెక్ట్‌గా తీసుకొని రండి. ఇది యాక్చువల్‌గా ఈ వీడియో తీసి దగ్గర చాలా నెలలు అవుతుందండి. కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూసారా? ఇలా మొత్తంగా ఇటు అటు కూడా అలానే చేయండి. ఇటు కూడా అలాగే అటాచ్ చేసేసి చూసేసుకొని ఇటువైపు కూడా అలానే కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను బాగా గమనించండి. ఈ పైపింగ్ కోసమనే నేను ఓన్లీ లాంగ్ వీడియో కింద పోస్ట్ చేస్తున్నాను. లేదంటే షార్ట్స్‌లో పోస్ట్ చేసేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి మీరు ఫోల్డింగ్ చేయాల్సిన పని లేదండి. జస్ట్ ఇలా ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ అనేది ఫుల్‌గా క్రాస్ పీస్ తీసుకోండి. క్రాస్ పీస్ తీసుకుంటేనే తిరుగుతుందండి. అసలు లేకుంటే క్రాస్ పీస్ తీసుకోకపోతే తిరగదు. ఈ విధంగా వేసుకొనొచ్చేసి ఈ కోని దగ్గర మాత్రం కంపల్సరీ ఫోల్డింగ్ వేయాలి. ఎందుకంటే పూర్తిగా పైపింగ్ క్లాత్ అనేది మన వైపు ఉంది. ఇప్పుడు దానికి అటువైపు తిరగాలి కనుక కంపల్సరీ ఫోల్డింగ్ వేసుకొని రావాలి. ప్రతి కోని దగ్గర వీలైనంత వరకు ఫోల్డింగ్ వేసుకోండి. అలా ఫోల్డింగ్ వేయడం వల్ల మనకు కోని అనేది కరెక్ట్‌గా నిలబడుతుందనమాట.
చూసారు కదా నేను ఎలా వేసుకొని వస్తున్నానో. మడత అనేది ఎలా పెడుతున్నానో 1కి 2 సార్లు గమనించండి. ఇలా వేసుకొని వచ్చేసేయండి. ఇటువైపు కూడా ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా కోని మడత పెట్టేసుకొని ఇలా వేసుకొని అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలానే వేయండి. అండ్ ఇప్పుడు కటింగ్స్ పెట్టేసేయండి. అయితే డబుల్ స్టిచ్ వేసుకోండి. అంటే ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తే సెకండ్ స్టిచ్ వేసుకునేటప్పుడు వాటిని కవర్ చేస్తూ స్టిచ్ వేసుకొని రండి. చూస్తున్నారు కదా ఇలా ఈ కోని దగ్గర మాత్రం ఇలా చిన్నది కటింగ్ చేయండి. అండ్ ఇలా రౌండ్ కూడా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసేయండి. కటింగ్స్ ఇచ్చేసి ఇప్పుడు మధ్యలోకి పైపింగ్ థ్రెడ్ పెట్టుకోండి. పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని మీరు రైట్ హ్యాండ్తో పైపింగ్ థ్రెడ్ని కరెక్ట్గా మిడిల్లోకి తోస్తూ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా రౌండ్గా లాగండి. కింద నుంచి లాగేసరికి ఏమవుతుందంటే కరెక్ట్గా పైపింగ్ థ్రెడ్ మీరు ఏ లావు అయితే తీసుకున్నారో అదే లావు పైపింగ్ అనేది బయటకు కనిపిస్తుంది అనమాట. గమనిస్తున్నారు కదా మీకు రైట్ హ్యాండ్తో పెడుతూ లెఫ్ట్ హ్యాండ్తో ఎలా లాగుతున్నారో కింద నుంచి అలాగే మీరు కూడా లాగాలన్నమాట. చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో ఇక్కడ నీట్గా రావాలండి. ఎందుకు అంటే కొంచెం టైట్గా లాగాలి. మెయిన్ నీట్గా కంటే టైట్గా లాగితే నీట్గా వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఈ కరువుల దగ్గర ఏమవుతుందంటే గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. క్లాత్కి పైపింగ్ థ్రెడ్కి మధ్యన గ్యాప్ వచ్చేయటం వల్ల కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిగ్గా కుదరదు. అందుకని మీరు లెఫ్ట్ హ్యాండ్తో కంపల్సరీ కింద నుంచి చూసారా చూపుడు వేలుతో నేను ఎలా లాగుతున్నానో అలాగే లాగాలి. బొటన వేలుతో గమనిస్తున్నారు కదా నేను లెఫ్ట్ హ్యాండ్తో ఎలా లాగుతున్నాను కింద వైపుకి అలాగే లాగుతూ కొంచెం కరెక్ట్గా మనకి థ్రెడ్ ఏ సైజు ఉందో ఆ సైజుకి వచ్చే వరకు లాగాలి. కోనీల్లో కంపల్సరీ కట్ చేయాలండి. ఎక్కడైనా రౌండ్ తిరగకపోయినా కూడా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. చక్కగా నీట్గా తిరిగేస్తుంది ఇబ్బంది లేకుండా. ఈ విధంగా మొత్తంగా పైపింగ్ అనేది వేసుకొని రండి. మీకు ఇందులో అయితే చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి. నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకోసమైనా మళ్ళీ మరొక వీడియో తీసి పెట్టే అవకాశం ఉంటే పెడతాను. ఇలా ఈ విధంగా చూడండి కోనీల దగ్గర కరెక్ట్గా ఎడ్జ్ వరకు కట్ చేయండి. కట్ చేయకపోతే ఏంటంటే కోనీ అనేది కరెక్ట్గా తిరగదనమాట. ఇలా ఈ విధంగా నీట్గా లాగుతూ పైపింగ్ థ్రెడ్ మనకి ఏ లావ్ అయితే ఉందో ఆ లావ్ వచ్చే వరకు మీరు నీట్గా లాగండి. లెఫ్ట్ హ్యాండ్తో కింద నుంచి లాగడం రైట్ హ్యాండ్తో మీద నుంచి తోయటం లెఫ్ట్ హ్యాండ్తో కింద నుంచి లాగుతూ ఉంటే మనకి సేమ్ పైపింగ్ థ్రెడ్ ఎలా ఉంది అలానే వచ్చేస్తుంది అనమాట. ఇలాంటివి నేను ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలు పెట్టానండి. ఒకసారి ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అసలు ఏం పెట్టాను మీకు ఏదైనా యూజ్ అయింది ఉండిందా లేదా అని ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏముందండి సబ్స్క్రైబ్ చేయడంలో మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ చేయను. ఎప్పుడుకో వారానికి ఒక 2-3 వీడియోస్ కాకపోతే డైలీ షార్ట్ పెడతాను. మీకు యూజ్ అయితే చూస్తారు. వీలైనంత వరకు చూడండి. చూడటం వల్ల మనకి జస్ట్ ఒక 3 మినిట్స్ వీడియోనే కదా. ఇంట్రెస్ట్ ఉంటే ఇదంతా కేవలం ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలానే పైపింగ్ అనేది వేసుకొని వచ్చేసండి. ఇదిగోండి ఇటు కూడా అలాగే వేసుకొని వచ్చేసాను. వేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి మిడిల్లోకి కరెక్ట్గా రావాలి కదా. అందుకని ఇది ఇంకో సైడ్ బార్డర్ ఏంటంటే కొంచెం బాగా సన్నంగా వచ్చిందనమాట. అంటే ఎక్కువ వెడల్పు రాలేదు. అందుకోసం నేను ఏం చేస్తానంటే అటాచ్ చేసేసాను. ఇదిగోండి ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఎలా వచ్చిందో షేప్ అనేది. ఒకసారి చూసుకోండి. మీకు మధ్యలో మీరు కట్ చేసి పెట్టుకున్నారు కదా ఫస్ట్ నెక్ అది కుట్టేటప్పుడు ఆ వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకోండి. అందుకని అది పడేయకుండా జాగ్రత్తగా దాయండి. ఇప్పుడు ఆ మధ్యలో వెడల్పు ఎంత వచ్చింది మనకి 3 ఇంచెస్ వచ్చింది. అయితే 3 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ అయితే యాడ్ చేయండి. ఎందుకు అంటే ఖర్చులతోనే తర్వాత మనకి హుక్స్ పట్టీకి తాడు పట్టీకి ఫోల్డింగ్కి వాటన్నిటికీ కలిపి మీరు ఖచ్చితంగా ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు. తక్కువ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. అయితే ఆ 3 ఇంచెస్ అనేవి 2 పీసెస్ కదా. లెఫ్ట్ సైడ్ది ఒకటి రైట్ సైడ్ది ఒకటి అంటే మనం 5 ఇంచెస్ తీసుకోమన్నా కనుక మొత్తం 10 ఇంచెస్ అయితే ఇలా డైరెక్ట్గా తీసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ లైనింగ్ పెట్టండి. దాని మీద బక్రం పెట్టండి. దాని మీద మనకి మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలా ఫస్ట్ రౌండ్గా మొత్తంగా 4 వైపులా అతుక్కొని వచ్చేసేయండి. అతుక్కొని వచ్చేసిన తర్వాత స్ట్రైట్గా ఒక పైపింగ్ క్లాత్ అనేది తీసుకోండి. పైపింగ్ క్లాత్ తీసేసుకొని దీనికి పైపింగ్ వేసేసేయండి పై వైపుకి.
చూసుకోండి. మీరు ఒకవేళ దాని మీద ఇప్పుడు తీసుకునే క్లాత్ మీద ఏమైనా బొమ్మలు గట్రా ఉంటే అయి కొంచెం మీదకొచ్చేటట్టుగా ఫేసెస్ అయినా, ఫ్లవర్స్ అయినా ఏమైనా మీదకొచ్చేటట్టుగా పెట్టేసుకొని, ఇలా పైపింగు థ్రెడ్ అనేది పైనుంచి కింద వరకు పైపింగ్ క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసుకొనొచ్చేసేయండి. అటాచ్ చేసుకొనొచ్చేసిన తర్వాత మధ్యలోకి ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టేసి పైపింగ్ కూడా వేసేసుకోండి. చెప్పాను కదా! ఇప్పటి వరకు పైపింగ్ ఎలా వేయాలో సేమ్ అలానే టైట్‌గా లెఫ్ట్ హ్యాండ్ నుంచి కిందకి లాగుతూ బొటన వేలుతో పైన రైట్ హ్యాండ్ నుంచి సెట్ చేసుకుంటూ ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసేయండి. వేసుకొనొచ్చేసిన తర్వాత ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజేనండి. కొంచెం హెవీ పర్సన్ కాదు. ఎక్కువ బ్రాడ్ ఇష్టపడే వాళ్ళది. అందుకని నేను ఎక్కువ వెడల్పే పెడుతున్నాను. ఇప్పుడు చూసారా మనకి షేప్ అనేది ఇలా రావాలి కరెక్ట్‌గా. అందుకని మీరు 5 ఇంచెస్ కంపల్సరీ తీసుకోండి మీ బ్రాడ్‌ని బట్టి. ఇప్పుడు కరెక్ట్‌గా మిడిల్‌లోకైతే కట్ చేసేసేయండి. చూసుకోండి కరెక్ట్‌గా మిడిల్‌లోకి పెట్టి కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొనొచ్చేసేయండి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు వీటి రెండిటికి ఒకవైపు హుక్స్ పట్టి, ఒకవైపు తాడు పట్టి వేసేసేయండి. ఇదిగోండి నేను ఎలా అయితే వేస్తున్నానో హుక్స్ పట్టి, తాడు పెట్టి అలా వేసేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎలాగో తెలిసినట్టయితే మాత్రం కొంచెం వీడియోని ముందుకు ఫార్వర్డ్ చేసేసి నెక్స్ట్ ఏమొస్తుందో చూసేసేయండి. ఇలా ఫస్ట్ ఏమో ఇలా హుక్స్ పట్టి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత తెలుసు కదా హుక్స్ పట్టి ఎలా వేయాలో. ఇన్ కేస్ తెలియకపోతే నేను చూపిస్తున్న వీడియోని ఫాలో అయిపోతే తెలిసిపోతుంది. ఇదిగోండి. ఇప్పుడు తాడు పట్టి వేయండి. కాకపోతే హుక్స్ పట్టీకి ఏంటంటే లైనింగ్ పీస్ తీసుకోవాలి. అదే తాడు పట్టీకి అయితే మాత్రం మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలనమాట. అండ్ ఇది మీదకి వస్తుంది ఫోల్డింగు. అది లోపలికి వెళ్తున్న ఫోల్డింగు. అందుకని లైనింగ్‌కి మ్యాచ్ అవుతుంది కనుక హుక్స్‌కొచ్చేసరికి లైనింగు అండ్ ఇక్కడికొచ్చేసరికి తాడు పట్టీకొచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేసుకొని రావాలి. ఇలా లోపలికి ఫోల్డింగ్ వేసేసుకోండి. లోపలికి ఫోల్డింగ్ వేసేసుకొని ఫినిషింగ్ అనేది నీట్‌గా రావటానికి ట్రై చేయండి. ఎంత మంచి వీడియోలు పెట్టినా ఎక్కువ జనాలు చూడట్లేదండి. ఇంకా ఎలాంటి వీడియోలు పెట్టాలో అర్థం కావట్లేదు. చూసారా ఇలా అయితే వచ్చింది. ఒక్కసారి ఇప్పుడు కొలవండి. మనం ఇందాక ఎంత అనుకున్నాం? 4 ఇంచెస్ అండ్ అదే 4 ఇంచెస్ ఇటువైపు. ఇలా పెట్టేసి మార్కింగ్ చేసేసుకొని చూడండి అటు ఇటు కూడా కరెక్ట్ మెజర్‌మెంట్ సరిపోయిందో లేదో చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసేసుకొని చివరికొచ్చేసరికి ఈ విధంగా లోపలికైతే ఫోల్డింగ్ వేసేసేయండి. మీకు ఇక్కడ ఇందాక 3 ఇంచెస్ అన్నాను కదండీ! కానీ మనం వెడల్పు కట్ చేసుకున్నదే 3½ పైనేమో 4 కిందకొచ్చేసరికి 3½ కదా! మనకు ఖచ్చితంగా ఖర్చు అన్నిటితో కలిపి 4 ఇంచెసే పడుతుంది. మీకు బ్రాడ్ తక్కువ కావాలి అనుకుంటే మాత్రం మిడిల్‌లోది వచ్చేసరికి 2½ 3 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి. కరెక్ట్‌గా కోణిలోకి పడేటట్టుగా చూసుకొని అటాచ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. అడ్జస్ట్ చేయండి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేయండి. అంటే మళ్ళీ అటాచ్ చేసేసి నీట్‌గా రాకపోతే మళ్ళీ ఓపెన్ చేయాల్సొస్తుంది. అందుకని మీరు కుట్టేటప్పుడే కొంచెం చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే హుక్స్ పట్టీకి, తాడు పట్టీకి ఒక సూది అనేది ఇలా పెట్టేసుకోండి. అంటే అటాచ్ చేసేసేయండి. అప్పుడు మీకు వెడల్పు ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పుడు నెక్ బ్రాడ్ ఒకసారి టేప్‌తో కొలిచేయండి. కొలిచేసి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో చూసేసుకోండి. చూసేసుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క నడుము పొడుగు బ్యాక్ సైడ్ ఎంతుందో కరెక్ట్‌గా సరిపోయిందో 3 ఇంచులు, 4 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయిందో లేదో చూసుకొని ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసేసి ఇప్పుడు దేనికది డివైడ్ చేసేసి ఇలా ఒకసారి అటాచ్ చేసుకొని రండి. మార్కింగ్ అనేది ఆల్రెడీ మీరు చూసుకుంటూ పెట్టేసుకోండి. కరెక్ట్‌గా వెడల్పు మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు పెట్టేసి ఇప్పుడు స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ వేసేటప్పుడు ఆ చివర కోనీల దగ్గర మాత్రం రఫ్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి ఇలా కోనీల దగ్గర కంపల్సరీ స్టార్టింగ్‌లో రఫ్ చేయాలండి. లేకపోతే బేగా ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని అంతే అండి. వీడియో అయితే ఎండింగ్‌కొస్తుంది. లాస్ట్‌కొచ్చేసరికి ఎక్స్‌ట్రా ఉన్న క్లాతులన్నీ కట్ చేసేసేయండి. మీ యొక్క నడుము పొడుగు సరిపోయిందా లేదా అది కూడా అడ్జస్ట్‌మెంట్ చేసేసేయండి. వీడియో అనేది మీకు నచ్చినట్లయితే వీడియో నుంచి వెళ్ళే ముందు మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండండి. ఇలా మార్కింగ్ చేసేసుకొని నడుము ముక్క తిప్పేసేయండి. డాట్స్ వేసేసుకొని అంతే అండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మర్చిపోకుండా ఛానల్ నుంచి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ.